ట్యాప్ 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 ట్యాప్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాచ్ ఉందా, దీన్ని అలా వదిలేస్తేనే ప్యాచీ ప్యాచీ కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా ప్యాచెస్ని వదలకూడదు. లుకప్ లుకప్ పైన చూడండి. ఇటువైపు స్కిన్ చూడండి, ఇటువైపు స్కిన్ చూడండి. చాలా ఇటువైపు కొంచెం ప్యాచీ ప్యాచీ ఉందా, ఇటువైపు మొత్తం ఈవెన్గా ఉందా? ఉంది, ఈవెన్గా ఉంది. ఓకేనా? సో ఇలాగే మనం ఫినిష్ చేయాలి. మీరు తక్కువ తీసుకొని అక్కడ పెట్టారంటే ప్యాచెస్ వస్తాయి. సో మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం అక్కడ ట్యాప్ 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 చేయాలి. ట్యాప్ 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 ట్యాప్. ఓకేనా? ఇది చేయమంటారా? ఎస్, ట్యాప్ 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 చేయాలి. ఇటువైపు మీరు చేయండి. మీరు కూర్చోండి. మీ లిప్స్టిక్ తీయండి. ఓకే, అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేస్తారు, తనకి ఇవ్వండి. ఇది ఇప్పుడు మ్యామ్ లిప్స్ చూసారంటే కొంచెం పెద్దదిగా ఉంది కదా, అండ్ రూపీ లిప్స్ ఉంది అంటే కొంచెం సాడ్ లిప్స్ లాగా ఇలా కిందకి ఉంది కదా. సో అలాంటి దానికి ఒక మైనస్ ఉండేటప్పుడు, మైనస్ అంటే మైనస్ కాదు, మనకి చూడంగానే ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఎన్ని రోజులు నాకు తెలియలేదు తనకి రూపీ లిప్స్ ఉందని. ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది? లిప్స్టిక్ డార్క్ వేశారు కదా. సో లిప్స్టిక్ అలా ఉండేటప్పుడు ఒకవేళ కింద లోవర్ లిప్స్ పెద్దది ఉంటే, లిప్స్ వైడ్ ఉంటే, టీత్ పెద్దది ఉంటే, అలా ఉంటే మనం లిప్స్టిక్ని లైటర్ షేడ్ తీసుకోవాలి. లిప్స్టిక్ బ్రష్ ఇవ్వండి. సో మన డార్కర్ అవుట్లైన్ ఇచ్చి మధ్యలో స్మైల్, మధ్యలో లైటర్ లిప్స్టిక్ ఇచ్చి బ్లెండ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మరీ ఇంత డార్క్గా కనిపించదు, అండ్ మేకప్ కూడా చూడడానికి న్యాచురల్ ఉంటుంది. మనం ఎప్పుడు లిప్స్టిక్ని డార్క్ చేస్తున్నామో అప్పుడు మన మేకప్ కూడా కొంచెం బోల్డ్ అవుతుంది. నార్మల్ రిలాక్స్. ఏది బెటర్గా ఉంది? నాకు ఇప్పుడు మేకప్ మీద ఫోకస్ వెళ్తుంది, లిప్స్టిక్ మీద ఫోకస్ వెళ్ళలేదు. ఓకేనా? డార్క్ అవుట్లైన్ వేసేసి లైట్ కలర్ లిప్స్టిక్ వేయండి. చిన్న లిప్స్ ఉంటారు కదా, వాళ్ళకి మన డార్క్ లిప్స్టిక్ వేస్తే బాగుంటుంది. వేయచ్చు. డార్క్ అవుట్లైన్ పెట్టి లైట్ లిప్స్టిక్ లోపల పెడితే ఫోకస్ మరీ అంతగా వెళ్ళదు. ఓకేనా? షేడ్ పర్లేదు. ఇప్పుడు కొంచెం తనకి ఇటువైపు ఐ షాడో కరెక్ట్ ఉంది, ఇటువైపు ఐస్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కనిపించకూడదు. కన్సీలర్లో కరెక్ట్ చేయాలి. ఓకే ఓకే, బాగుంది. బట్ నాకు ఇక్కడ ఎప్పుడు వచ్చే ప్రాబ్లం అంటే ఈ చేసిన తర్వాత ఈ లైన్స్లో నాకు అక్కడ ఫౌండేషన్ స్టిక్ లుక్ అప్. సో వాట్స్ మై ఫాల్ట్? ఐస్ అండర్ ఐస్లో లాస్ట్ చేయాలి. పౌడర్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ అప్లై చేయాలి. ఓకే, అండర్ ఐస్లో మన ప్రోడక్ట్ని లాస్ట్ అప్లై చేయాలి. పౌడర్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ అప్లై చేయాలి. అండ్ చేసేటప్పుడు క్లయింట్ని పైనే చూస్తూ ఉండమని చెప్పండి, అప్పుడు మీరు పౌడర్ వేయండి. సో దట్ పౌడర్ వేసే ముందు ఒకసారి బ్లెండ్ చేసేసి వేయాలి, అప్పుడు అలా రాదు. అండ్ కొంచెం ఎక్కువ పౌడర్ పెట్టాలి. ఎవరికి వ్రింకిల్స్ అండ్ లైన్స్ ఉన్నాయో, ఫైన్ లైన్స్ ఉన్నాయో వాళ్ళకి మనం ఎక్కువ పౌడర్ వేయాలి. సో దట్ మన మేకప్ ప్రోడక్ట్ ఆ లైన్స్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఓకేనా? ఎస్. అండ్ మస్కారా వేయకుండా లాష్ పెట్టారు ఇటువైపు, చూసారా? ఓకేనా? మస్కారా వేసి పెడితే ఇంకా బాగుంటుంది. తన స్కిన్ క్లియర్ ఉంది, ప్రోడక్ట్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించవచ్చు. ఓకే, మిక్స్ చేసిన
ఫౌండేషన్ని ఎక్కువ ఉంది, అంటే బేస్ ఎక్కువ ఉంది. తనకి స్కిన్కి అంత అవసరం లేదు. షీఈస్ హ్యావింగ్ అ క్లియర్ స్కిన్. క్లియర్ స్కిన్కి ఎక్కువ ఫౌండేషన్ అవసరం లేదు. ఎవరికి పిగ్మెంటేషన్ ఉందో వాళ్ళకి మనం కొంచెం లేయరింగ్ చేయాల్సి. యా, ఒకవేళ మీకు అలా హెవీ అనిపిస్తే మీ స్ప్రే ఇవ్వండి, ఫిక్సింగ్ స్ప్రే ఇవ్వండి. తనకి కూడా బేస్ ఎక్కువ ఉంది. 40 వేసారా తనకి ఫిక్సింగ్ స్ప్రే? తనకి 42. ఎస్, ఫిక్సింగ్ స్ప్రే. దిస్ ఇస్ టోనర్. ఎస్, క్లోజ్. సో మనం స్ప్రే చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం హెవీ మేకప్ లుక్ తగ్గుతుంది. ఎస్, బికాస్ పౌడర్ అంతా బ్లెండ్ అవుతుంది. యా, పౌడర్ అండ్ ఫౌండేషన్ బ్లెండ్ అవుతుంది. కొంచెం న్యాచురల్ ఫినిష్ అవుతుంది. కొంచెం వదిలిన తర్వాత చూస్తే కొంచెం న్యాచురలైజ్ అవుతుంది. స్టిల్ కాకుండా ఇలా లైన్స్ కనిపిస్తున్నాయి. లైన్స్ అది ఫస్టే మనం పౌడర్ వేయాలి. ఫస్ట్ పౌడర్ వేయాలి. వేసేటప్పుడే బ్లెండ్ చేసి పౌడర్ వేయాలి. ఇప్పుడు కూడా కాంపాక్ట్ తీసుకోండి, ఒక చిన్న బ్లెండింగ్ బ్రష్ తీసుకొని పైన చూడమని చెప్పి పౌడర్ వేయండి, అప్పుడు రాదు. ఈవెన్ ఆఫ్టర్ ద ఫిక్సర్ ఆల్సో యూ కెన్. ఫస్ట్ మస్కారా పెట్టిన తర్వాత లాషెస్ పెట్టాలి. ఎస్ మ్యామ్. లాషెస్ పెట్టిన తర్వాత మస్కారా పెడితే ఏమవుతుందంటే మన లాషెస్లో కూడా మస్కారా స్టిక్ అయ్యి కొంచెం కేకీ ఫీల్ ఉంటుంది, అంటే ఇంకా హెవీ అవుతుంది లాషెస్. సో లాషెస్ థిక్నెస్ మనకి ఎంత కావాలో ఆ సైజ్ తీసి పెట్టుకోవాలి. పెట్టే ముందు మనం మస్కారా పెడితే మన మేకప్ ప్రోడక్ట్స్ అంతా లాషెస్లో ఉంటుంది కదా, వైట్గా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అలా కనిపించకుండా నీట్గా ఉంటుంది. అండ్ లాషెస్ పెట్టేటప్పుడు రెండు కలిసిపోతాయి కూడా. లాషెస్ పెట్టేసి మనం మస్కారా వేస్తే ఇంకా లాషెస్ని ఇంకా థిక్ చేస్తున్నారు. సో సమ్ టైమ్స్ ఇట్ మైట్ లుక్ లిటిల్ హెవీ అండ్ మనం రూట్స్ నుంచి చేయలేకపోతాం. మస్కారా లాష్ పెట్టి మస్కారా చేస్తే రూట్స్ నుంచి మనం మస్కారా పెట్టడం కష్టం అవుతుంది. అండ్ లాషెస్ కూడా బిగినర్ కదా మీరు, మస్కారా పెట్టేటప్పుడు లూజ్ ఎడ్జెస్ అంతా లూజ్ అవుతుంది, గ్లూ అంతా లూజ్ అవుతుంది.